వ్యూయర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఇప్పటి వరకు కూడా నేను రియల్ ఎస్టేట్ టీవీలో మీకు ఎన్నో వెంచర్స్ పరిచయం చేశాను, ఎస్పెషల్లీ హెచ్ఎండిఏ అండ్ డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్స్ని. అయితే ఈ రోజు నేను మీకు వైటీడీఏ అప్రూవ్డ్ వెంచర్ని పరిచయం చేయబోతున్నాను. వైటీడీఏ అంటే మీ అందరికీ తెలుసు, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఈ వైటీడీఏ అప్రూవ్డ్ వెంచర్ని చూడడానికి మనమైతే యాదాద్రికి వెళ్ళబోతున్నాం, వరంగల్ హైవే మీద ట్రావెల్ చేసుకుంటూ. సో వరంగల్ హైవే నుంచి మనం ట్రావెల్ చేస్తూ ఆ హైవే అప్డేట్స్, అలాగే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్స్కి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా చూసుకుంటూ మనం వెంచర్కి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం చూడబోయే వెంచర్లో గ్రాండ్ ఓపెనింగ్ జరుగుతోంది. సో ఆ అప్డేట్స్ అన్ని కూడా చూసేద్దాము. సో అందుకని మన జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. కరెక్ట్ గా ఎగ్జిట్ నంబర్ 9 ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్. సో ఇక్కడ నుంచి జర్నీని స్టార్ట్ చేసి మనం అన్ని అప్డేట్స్ చూసేద్దాం. సో లెట్స్ గో. వరంగల్ హైవే మీదుగా ట్రావెల్ చేసుకుంటూ బీబీ నగర్ కి వచ్చేసాం ఇప్పుడు. సో బీబీ నగర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఎయిమ్స్. నా వెనకాల మీరు చూస్తున్నారు కదా, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్. ఫస్ట్ ఫేజ్ కింద కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి మెడికల్ సర్వీసెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ. సో చాలా మంది పేషెంట్స్ అనే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అండ్ అలాగే సెకండ్ ఫేజ్ కింద నిధులు కూడా ఇప్పుడు గవర్నమెంట్ కేటాయించింది. అండ్ దానికి సంబంధించిన వర్క్స్ కూడా ఇప్పుడు చకచకా జరిగిపోతున్నాయి. ఆ విజువల్స్ అన్ని కూడా మీరు డ్రోన్ వీడియోలో చూడొచ్చు చాలా క్లియర్ గా. ఇది ఎయిమ్స్ కి సంబంధించిన అప్డేట్. ఇంకొన్ని అప్డేట్స్ కూడా మనం ఆన్ ద వేలో చూసుకుంటూ వెళ్దాం, పదండి. ఇప్పుడు మనము వరంగల్ హైవే మీదుగా ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసాము. భువనగిరి యాదాద్రి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నా వెనకాల భువనగిరి కోట. కోట అంటేనే మనకి హిస్టారికల్ కాబట్టి సో చాలా మంది హిస్టారికల్ ప్లేస్ ని చూడడానికి టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ అయినప్పటి నుంచి కూడా చూసుకున్నట్లయితే చాలా డెవలప్మెంట్స్ ఫాస్ట్ గా జరిగిపోతూ ఉన్నాయి. అండ్ ఇండస్ట్రియల్ జోన్ ఏదైతే ఉందో ఈ టౌన్ కి వెనకాల వైపే ఉంది. అండ్ అక్కడ ఆల్రెడీ కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యి వర్క్స్ కూడా జరుగుతున్నాయి, ఎంప్లాయీస్ కూడా రావడం పోవడం జరుగుతుంది. అందుకనే డెవలప్మెంట్స్ కూడా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. అలాగే మాదారం ఐటీ సెస్ కూడా రాబోతోంది, దానికి సంబంధించి కూడా అప్రూవల్స్ జరిగిపోయాయి, వర్క్స్ కూడా నడుస్తున్నాయి. సో ఇప్పుడు మనము యాదాద్రికి వెళ్ళిపోదాము. అక్కడ నుంచి మనం ఈ రోజు చూడబోయేటువంటి వెంచర్ కి వెళ్ళిపోదాం. అండ్ ఈ వెంచర్ వచ్చేసి గత 17 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉండి మంచి మంచి వెంచర్స్ ని కస్టమర్స్ కి అందించినటువంటి సంస్థ బీబీజీ. సో ఈ బీబీజీ వాళ్ళు ప్రెస్టీజియస్ గా ఇప్పుడు అక్షిత ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఈ రోజే ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతోంది. మరి ఆ ప్లేస్ కి మనం వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అండ్ అన్ని అప్డేట్స్ అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం, పదండి. మనం ఇప్పుడు వరంగల్ హైవే మీదుగానే ట్రావెల్ చేసుకుంటూ రాయగిరి దాటి కొంచెం లెఫ్ట్ తీసుకున్నాము. సో ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే కనుక మనకి యాదగిరిగుట్ట టెంపుల్ వస్తుంది. టెంపుల్ కన్నా ముందే మనం జస్ట్ ఆగాము కొంత దూరంలో, ఎందుకంటే టెంపుల్ కి స్వాగతం పలుకుతూ మనకి సురేంద్రపురి ఫస్ట్ దర్శనం ఇస్తుంది. కుందా సత్యనారాయణ కళాధామం. సో పేరుకి తగ్గట్టే ఇక్కడ మీ అందరికీ చాలా బాగా తెలుసు సురేంద్రపురి అంటే మన చరిత్రకి సంబంధించి, ఇంకా రామాయణ మహాభారతాలకు సంబంధించి ఎన్నో ఘట్టాలని తెలియజేసే విధంగా ఇక్కడ చక్కగా విగ్రహాలని తయారు చేయడం జరిగింది. అలాగే ఎన్నో దేవతలు, 30 దేవతల గురించి వాటి విగ్రహాలు అన్నీ కూడా, చరిత్ర అన్నీ కూడా క్లియర్గా మనకి ఇందులో తెలుస్తుంది. పిల్లలు పెద్దలు మన చరిత్ర గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మరి చాలా మంది యాదగిరిగుట్టకి వెళ్ళేప్పుడు లేదా వచ్చేప్పుడు కంపల్సరీ ఇక్కడికి తెలియని వాళ్ళు కంపల్సరీ వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. అంత ఫేమస్ అన్నమాట సురేంద్రపురి. సో ఇప్పుడు మన కంచుమీరలో కనిపిస్తుంది కదా గుట్ట, అదే యాదగిరిగుట్ట టెంపుల్. సో వెళ్ళిపోదాం, పదండి. సో
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి యాదగిరి టెంపుల్కి అయితే మనం వచ్చేసాము. చూడొచ్చు నా వెలుకల ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నిజంగా ఏదో గ్రాఫిక్స్ చూసినట్టుంది, కానీ చాలా కష్టపడి చాలా ఇయర్స్ దీన్ని కొండనంతా కూడా ఇలా చెక్కి కన్స్ట్రక్షన్ అనేది చాలా బ్యూటిఫుల్గా చేశారండి. మీరు చూడొచ్చు, హాయిగా వెళ్ళిపోవచ్చు. అండ్ బ్యూటిఫుల్గా గార్డెన్ లాగా చిన్నగా ఫ్లవర్స్ అన్ని పెట్టి ప్లాంట్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఇంకా ఈవినింగ్ అయితే ఈ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇట్లా డెవలప్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల తాకిడి, యాదగిరి గుట్టకి టెంపుల్కి అలాగే స్వామిని చూడడానికి వచ్చేటువంటి భక్తుల తాకిడి అయితే చాలా పెరిగింది. పైకి వెళ్ళి చూస్తేనైతే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. మరి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే MMTS రాయగిరి వరకు కూడా ఉంది కనెక్టివిటీ పరంగా మనం మాట్లాడుకుంటే. అండ్ అలాగే బస్ స్టాప్ అంటే బస్ స్టాండ్ కూడా ఉంది, మనం ఆన్ ద వేలో వచ్చేప్పుడు చూసాము. అది కాకుండా మళ్ళీ ఒక బస్ టర్మినల్ అనేది ఇక్కడ నిర్మించబోతున్నారు. ఎందుకంటే భక్తుల తాకిడి కూడా ఎక్కువైపోయింది. అందుకని వాళ్ళ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ఎవరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ట్రాఫిక్ సమస్య రాకుండా ఉండడం కోసం ఇలా చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే టెంపుల్కి చుట్టూరా కూడా ఒక రింగ్ రోడ్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. సో దట్ రింగ్ రోడ్ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అండ్ అలాగే ఆ రింగ్ రోడ్ని వరంగల్ హైవే కనెక్టివిటీగా చేయబోతున్నారు. సో సిటీ నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈజీగా ఉండడం కోసం. అండ్ ఇంకో విషయం ఏంటంటే విఐపీస్ అందరు వస్తూ ఉంటారు. అండ్ చాలామంది నియర్ బై ఉన్న వాళ్ళు అయితే హాయిగా టెంపుల్కి వచ్చేసి వెళ్ళిపోతారు. బట్ వన్ డే స్టే చేయాలి అనుకున్నటువంటి పీపుల్ కూడా ఉండొచ్చు, నిద్ర చేయాలి అనుకున్న వాళ్ళు, లేదంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ కాటేజెస్ ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పెషల్లీ విఐపీస్కి విఐపీ కాటేజెస్ కూడా ఉన్నాయి. అవన్నీ సర్వీసెస్ కూడా ఇప్పుడు టెంపుల్కి చుట్టూరా కాటేజెస్ అనేవి నిర్మించారు. చాలామంది ఇక్కడ వచ్చి స్టే చేస్తున్నారు కూడా. అండ్ టెంపుల్ చూసాం కదా, టెంపుల్కి అటువైపున మనకి హెలిప్యాడ్ కనిపిస్తుంది. ఎవరైనా విఐపీస్ లీడర్స్ వచ్చినప్పుడు హెలికాప్టర్లో దిగడానికి అక్కడ హెలిప్యాడ్ అయితే ఏర్పాటు చేశారు. అండ్ దాని వెనకాల క్వైట్ ఆపోజిట్లో మనకి ఒక రిజర్వాయర్ అనేది కనిపిస్తుంది, భస్వాపూర్ రిజర్వాయర్. సో అక్కడ మనకుంది. హ్యాపీగా ఇటు నుంచి వచ్చే వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి రిజర్వాయర్ని కూడా చూసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇంకా మనము ఆన్ ద వేలో చూసాం కదా సురేంద్రపురి అండ్ ఈ టెంపుల్, ఆ రిజర్వాయర్, ఈ మూడు మనం కలిపి చూసుకున్నట్లయితే ఒక మంచి టూరిజం హబ్, అలాగే ఒక ఇంటర్నేషనల్ టూరిజం హబ్ కాబోతుంది అన్నట్టుగా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఫ్యూచర్లో అలా డెవలప్ చేయబోతున్నారు కూడా. సో కనెక్టివిటీలో భాగంగా ఇంకా మనం చూసుకుంటే మన ఉప్పల్ నుంచి యాదగిరి గుట్టకి మెట్రో ట్రైన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి ప్రపోజల్స్ కూడా జరుగుతున్నాయి. వన్స్ అది వచ్చిందనుకోండి చాలా హ్యాపీగా చాలా ఫాస్ట్గా గుట్టకి చేరుకోవచ్చు అనమాట. సో ఇంకా మెడికల్ పరంగా చూసుకున్నట్లయితే 100 పడకల హాస్పిటల్ ఆల్రెడీ ఉంది ఇక్కడ నియర్ బై. అండ్ అలాగే ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా రూపొందిస్తున్నారు. సో ఇంకా లేట్ ఎందుకు, ఈ అప్డేట్స్ అన్ని చూసాం కదా, మన మెయిన్ టార్గెట్ మనం చూడబోయే వెంచర్. సో లేట్ చేయకుండా వెంచర్కి వెళ్ళిపోదాం పదండి. మనం ఈ రోజు చూడబోయేటువంటి వెంచర్ కి వచ్చేసాం. సో అక్కడ కనిపిస్తుంది చూడండి వెంచర్. సో వెంచర్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. బట్ అంతకన్నా ముందు ఇందాక యాదగిరి గుట్ట దగ్గర ఆగాం కదా, అక్కడ నుంచి కీసరకి వెళ్లే రూట్ లో మనము మల్లాపూర్కి చేరుకున్నాం. ఇది చూస్తే 4-వే రోడ్. సో ఈ రోడ్ త్రూ మనం ట్రావెల్ చేసుకుంటూ ఇప్పుడు వచ్చేసాం మల్లాపూర్కి. అండ్ నా వెనకాల కనిపిస్తుంది కదా అక్షిత ప్రాజెక్ట్. BBG వాళ్ళు అక్షిత ప్రాజెక్ట్ ని చాలా ప్రెస్టీజియస్ గా చేస్తున్నారు. ఈ రోజు పూజ కూడా జరుగుతోంది, లాంచింగ్ కార్యక్రమం కూడా జరుగుతోంది. ఆ డీటెయిల్స్ అని మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం వెంచర్ లోపలికి వచ్చేసాము. యాదగిరిగుట్ట నుంచి కీసరకి వెళ్లే రూట్ లో జస్ట్ 5 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాము. 150 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఆ రోడ్ గుండా మనం ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసాం, 4-వే రోడ్. సో జస్ట్ 5 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయగానే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది ఈ వెంచర్. సో లోపలికి వచ్చేసాం. టోటల్ గా వెంచర్ వచ్చేసి 100 acres వెంచర్. 42 acres లో ఫస్ట్ ఫేజ్ లో డెవలప్ చేస్తున్నారు. అండ్ అప్రూవల్స్ వచ్చేసి YTDA, ఓకే, యాదగిరిగుట్ట ప్రెమిసెస్ లో ఉంది. జస్ట్ టెంపుల్ నుంచి 5 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంది కాబట్టి సో YTDA అండ్ రెరా అప్రూవల్స్ ఉన్నటువంటి వెంచర్ ఇది. లోపల మీరు
చూడొచ్చు ఇంకా డెవలప్మెంట్స్ అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి. సో మీరు చూడొచ్చు వెంచర్ అంతా కూడా ఓవరాల్గా చూస్తే ఫ్లాట్గా చక్కగా ఈవెన్గా ఉంది అండ్ 100% వాస్తు ఉంటుంది. మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ అలాగే క్లియర్ టైటిల్ ఉంది, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ మనం ఎంటర్ అయ్యాం కదా స్టార్టింగ్ లో, సో ఇక్కడే గ్రాండ్ ఎంట్రీ ఆర్చ్ అనేది కూడా వస్తుంది. బ్లాక్ టాప్ రోడ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంటర్నల్ రోడ్స్. సో దానికి యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసి కాంపాక్టెడ్ సాయిల్ అనమాట. 9 inches వెట్ మిక్స్ ఇస్తున్నారు, అలాగే 50 mm బిటుమెన్ మిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, R&B గ్రేడ్ యొక్క మిక్స్ అనమాట. సో ఇంత మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ రోజు అయితే లాంచింగ్ ఉంది వెంచర్ది, బీబీజీ వారి అక్షిత వెంచర్ మనం చూస్తున్నాము. నా వెనకాల మీరు చూసినట్లయితే లాంచింగ్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు, బయర్స్ వస్తున్నారు, మార్కెటింగ్ పీపుల్ అందరితో కెలకల్లాడిపోతుందని చెప్పొచ్చు. అండ్ డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. మంచి మంచి డెవలప్మెంట్స్ అనేవి వీళ్ళు ప్రెస్టీజియస్గా ప్రాజెక్ట్ని తీసుకొని చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది డెవలప్మెంట్ గురించి. సో ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే డెవలప్మెంట్స్లో భాగంగా వీళ్ళు ప్రెస్టీజియస్గా మంచి స్పెషల్ హైలైట్గా ఇస్తున్నది ఏంటి అని అంటే, ఇక్కడ మనం చూసుకుంటే వెనకాల 100 feet రోడ్ వస్తుంది. 100 feet రోడ్ మధ్యలో ఇక్కడ కెనాల్ వస్తుంది అనమాట. సో ఇది మెయిన్ అట్రాక్షన్ అని చెప్తున్నారు, కెనాల్. అండ్ అలాగే కెనాల్కి చుట్టూరా కూడా ల్యాండ్స్కేపింగ్ వస్తుంది అండ్ స్ట్రీట్ లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వన్స్ డెవలప్ అయిన తర్వాత అని చెప్తున్నారు. అండ్ ఇది ద బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్తున్నారు. ఇంకా బోల్డ్ అన్ని డెవలప్మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రోడ్ అయితే సీసీ రోడ్ వస్తుంది అండ్ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నారు. సో డెవలప్మెంట్స్లో భాగంగా మనం చూసుకున్నట్టయితే ఇందాక రోడ్స్ చూసాము అండ్ అలాగే రోడ్ సైడ్న మనకి ఫుట్పాత్స్ ఏవైతే వస్తాయో వాటికి కర్వింగ్ స్టోన్స్, ఈ కర్వింగ్ స్టోన్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, ప్రతి మెటీరియల్ కూడా. సో కర్వింగ్ స్టోన్స్ కూడా మీరు చూడొచ్చు, ఇవి ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. వెనకాల మీరు చూడొచ్చు ఆ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన మెటీరియల్ అవన్నీ కూడా సో ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అనమాట. కాబట్టి క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో ఫుట్పాత్స్కి ఇచ్చేటువంటి కర్వింగ్ స్టోన్స్ మనం చూసుకున్నట్లయితే 60 mm పేవర్ బ్లాక్ శాండ్ అలా విత్ కర్వింగ్ స్టోన్స్ అనేవి ఇస్తున్నారు అనమాట. టోటలీ మేడ్ ఆఫ్ సిమెంట్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి ప్లాట్కి కూడా ఇండివిజువల్గా వాటర్ పైప్ లైన్ అనేది ఇస్తున్నారు. సో అది కూడా 6 to 8 inches అనేది మనకి కనిపిస్తుంది చూడొచ్చు. అండ్ అలాగే వాటర్ పైప్ లైన్ అయితే ఇండివిజువల్గా ఇస్తారు కానీ డ్రైనేజ్ మాత్రము ఓవరాల్గా ఒక 2-3 ప్లాట్స్కి అలా ఇస్తూ ఉంటారు కలిపి. ఇక్కడ మాత్రం అలా ఇవ్వట్లేదు, మేము ఇండివిజువల్గా ప్రతి ప్లాట్కి కూడా ఇండివిజువల్ మ్యాన్ హోల్ ఇస్తున్నాము, అది కూడా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. మీరు దగ్గర నుంచి చూడొచ్చు ఎంత క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారో. ఇది న్యూ బ్రిక్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, కవర్డ్ బై FRP అంటున్నారు. టోటల్ 5 ton కెపాసిటీ ఉంటుంది. ఇలా అయితే చాలా రేర్గా ప్రొవైడ్ చేస్తారు, ఎవరు కూడా రెగ్యులర్గా ఇవ్వరు అని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. ఇంకా ఎలక్ట్రిక్ పోల్స్ విషయానికి వస్తే అవి కూడా సిమెంట్ వేయిస్తున్నారు విత్ 9 meters అనమాట. అండ్ అలాగే ఎలక్ట్రిక్ పోల్స్కి ఏరియల్ బౌన్స్డ్ AB పవర్ కేబుల్స్ కూడా ఇస్తున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్, ప్రతి ప్లాంటేషన్కి కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నారు. ఏదో ప్లాంటేషన్ పెట్టామా అయిపోయిందా అన్నట్టు కాకుండా వాటి మెయింటైన్ చేయడానికి చక్కగా డ్రిప్ ఇరిగేషన్ కూడా ప్రతి ప్లాంట్కి ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా ప్రతి ప్లాట్కి అనేది ఇండివిజువల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ పైప్ లైన్స్ని కూడా మనం చూడొచ్చు. మామూలు పార్క్స్ కాకుండా చక్కగా డిజైనర్ పార్క్స్ ఇస్తున్నారు అండ్ దానికి కూడా బౌండరీ వాల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్గా వెంచర్ మొత్తానికి కూడా బౌండరీ వాల్స్ అనేవి ఇస్తున్నారు విత్ RCC కాలమ్స్ అండ్ అలాగే ప్లింట్ బీమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ప్రాపర్ గ్రేడియంట్ ఇస్తున్నారండి, స్ట్రామ్ వాటర్ రూటెడ్ త్రూ నాలా అనమాట. ఇంకా ఇందులో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చక్కగా వర్షం పడినప్పుడు ఆ వర్షం నీటిని కూడా స్టోర్ చేసుకోవడానికి చక్కగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ప్రతి ప్లాట్కి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చిల్డ్రన్స్కి కూడా బ్యూటిఫుల్ ప్లే ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి పార్క్స్లో, మీరు చూడొచ్చు. వాటర్ సప్లైకి ఎవ్రీ ఇండివిజువల్ ప్లాట్కి పైప్ లైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పాం కదా. సో వాటికి వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి ప్రతి ప్లాట్కి కూడా వాటర్ సప్లై అనేది జరుగుతుంది. నంబరింగ్ స్టోన్స్ కూడా మనం చూడొచ్చు, ప్రతి ప్లాట్కి నంబర్ అనేది ఇండికేట్ చేయడానికి నంబరింగ్ స్టోన్స్ అనేవి మనం చూడొచ్చు ఇక్కడ. సో
సో చూసారు కదా, ఇప్పటి వరకు కూడా మనం బీబీజీ వారి ప్రెస్టీజియస్ అక్షిత ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఒక్కొక్కటిగా చూసాము. అండ్ ఆన్ ద వేలో ఈ వెంచర్కి వచ్చేప్పుడు కూడా ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చూసుకుంటూ వచ్చాము. అలాగే ఇంకా కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, చుట్టూరా ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏవేవి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఈ వెంచర్కి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే RRR ఏదైతే ప్రపోజ్డ్ RRR ఉందో ఆ RRRకి ఈ వెంచర్ 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. తర్వాత టెంపుల్ గోశాల వచ్చేసి జస్ట్ 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ద ఫేమస్ కీసరా టెంపుల్ అండి, నేను చెప్పాను కదా రోడ్డు కీసరాకి వెళ్తుందని. సో ఇక్కడ నుంచి ఆ రోడ్ లీడ్ చేస్తుంది. జస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్సే ఈ ప్లేస్ నుంచి. అలాగే గంధమల్ల రిజర్వాయర్ కూడా ఉంది, ఇంకో రిజర్వాయర్. ఇది కూడా 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మనం అంతకుముందు కూడా ఒక రిజర్వాయర్ చూసాము, ఇది రెండో రిజర్వాయర్. ఇంకా ది ఫేమస్ 1000 ఎకర్స్ శ్రీని కన్స్ట్రక్షన్ వెంచర్ కూడా నియర్ బై ఉంది. అలాగే 80 ఎకర్స్ ప్రపోజ్డ్ సౌభాగ్య రిసార్ట్స్ ప్రాజెక్ట్ అనేది కూడా ఈ వెంచర్కి సరౌండింగ్లో ఉంది. ప్రపోజ్డ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ఈ సైట్ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం చూడొచ్చు. సో ఇదండి, చూసారు కదా బీబీజీ వారి అక్షిత ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్, టోటల్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూసాము. అండ్ అలాగే ఇందులో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పారు. సో చూసారు కదా అక్షిత ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ అండ్ హైలైట్స్. ముఖ్యంగా ఇది టెంపుల్ సిటీకి, యాదాద్రి టెంపుల్కి చాలా చేరువలో ఉంది. అలాగే టూరిజం హబ్కి కూడా చాలా దగ్గరలో ఉంది. కాబట్టి ఫ్యూచర్లో ఈ పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ అనేది 1 lakh వరకు చేరుకునే అవకాశం కూడా ఉంది అని కంపెనీ వారు చెప్తున్నారు. సో ఇవన్నీ హైలైట్స్ చూసిన తర్వాత మీకు కూడా ఇందులో ప్లాట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే త్వరగా మీ డ్రీమ్ ప్లాట్ ని బుక్ చేసుకోండి. బీబీజీ అక్షిత వెంచర్ కి చుట్టుపక్కల ఉన్న వెంచర్స్ లో పర్ స్క్వేర్ యార్డ్ 30,000 వరకు అమ్ముతున్నారు. అయితే అక్షితాలో మాత్రం జస్ట్ 17,499, అది కూడా లాంచింగ్ ఆఫర్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా తక్కువ ప్రైస్ పర్ స్క్వేర్ యార్డ్ అనేది అందిస్తున్నారు. సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరపడండి. ఇది ఇంటర్నేషనల్ టూరిజం హబ్ గా కూడా డెవలప్ అవుతోంది. ఎందుకంటే డెవలప్మెంట్స్ అన్ని కూడా చాలా ఇప్పటివరకే జరిగాయి, మీరు చూడొచ్చు. అండ్ ఇంకా ముందు చాలా డెవలప్మెంట్స్ అనేవి జరగబోతున్నాయి. సో నచ్చిన వాళ్ళు, ప్లాట్ కొనాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీ ప్లాట్ని బుక్ చేసుకోండి. మరో వెంచర్తో మళ్ళీ మనం కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. అంటిల్ దెన్ బై బై. Please do like, share and subscribe to Real Estate TV.